గత వైసీపీ ప్రభుత్వం శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపినట్లు సీబీఐ విచారణలో నిర్ధారణ అయ్యిందని బాలైపల్లి టీడీపీ నాయకులు తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి అపచారం చేసినందుకు తిరుపతి జిల్లా బాలైపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామివారి ఆలయాన్ని మంచినీటితో శుద్ధి చేశారు. అక్కడి నుంచి టీడీపీ కార్యాలయం వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో చేయని అరాచకాలు లేవని మండిపడ్డారు. సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూలు కల్తీ చేసిన పాపం వైసీపీదేనని సీబీఐ విచారణలో వెల్లడైందన్నారు. కోట్లాది మంది హిందువుల నమ్మకాన్ని దెబ్బతీయడం దుర్మార్గపు చర్య అని తెలిపారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి తినిపించి భక్తుల ఆరోగ్యాలతో చెలగాటమాడితే పాపం కాదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు రావి మస్తానాయుడు, టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జు కూను శ్రీహరి, టీడీపీ మండల ఉపాధ్యక్షులు వేళ్ల సురేంద్రరెడ్డి, తిరుపతి టీడీపీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి జడపల్లి కోటేశ్వరరావు గౌడ్, ఏఎంసీ డైరెక్టర్లు ప్రసాద్ నాయుడు, రాపూరు శ్రీనివాసులు, వెలుగులేటి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు మాధవనాయుడు, పులకంటి మురళి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గ్రూప్ మేరకు మనందరం కూడా ఇక్కడికి కలిసి ఉన్నాం. ఇదేవిధంగా మనందరం కూడా కలిసారి కూడా కలవాలని కోరుకుంటున్నాం. ఇదేవిధంగా ప్రపంచంలో నెంబర్ 2గా ఉన్న మన తిరుమల వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన జగన్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుకు రాదని, మన తెలుగుదేశం ప్రభుత్వమే ముందు కొనసాగాలని, ఈ జగన్ ప్రభుత్వం ఇక ఇన్ని పాపాలు చేసిన, అపవిత్రం చేసిన దీన్ని ముందుకు రానికుండా చేయాలని ప్రజలందరూ కూడా కోరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తిన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.